గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్రభాకర్ గదిలో 3వ గన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిన్న 2 గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ నుంచి 460 బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి గన్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రభాకర్ తన సాఫ్ట్వేర్ స్నేహితుడి రూమ్లో ఉంటున్నాడు. గతంలో ఓ కేసులో విశాఖ జైల్లో ప్రభాకర్ ఉన్నాడు. ఆ సమయంలో తనని చిత్రహింసలు పెట్టిన తోటి ఖైదీని చంపేందుకు కుట్ర చేశాడని ఆరోపణలున్నాయి. పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ని ఇప్పటికే పోలీసులు పట్టుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ప్రభాకర్ని పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. భారీ స్థాయిలో కూడా బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. నిన్న గచ్చిబౌలి ప్రిజన్ పబ్ దగ్గర జరిగిన ఒక కాల్పుల కేసులోని బత్తుల ప్రభాకర్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా నిన్న ఆ వ్యక్తిని పట్టుకునే సమయంలో కూడా 2 గన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతని దగ్గర ఉన్న 23 బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు తను నివసించే ఒక రూమ్ కూడా ఈరోజు పోలీసులు అయితే వెళ్ళి అక్కడ మొత్తం పూర్తిగా వెరిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ నిందితుడి గదిలో 3వ గన్ను కూడా ఉంది. ఆ గన్ను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ నుంచి కూడా సుమారు 460 బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే బీహార్ నుంచి ఈ గన్స్ కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక స్నేహితుడు అయితే ఉన్నారు. తన రూమ్ లో అయితే ప్రభాకర్ అయితే ఉంటున్నాడు. గతంలో ఓ కేసులోని విశాఖ జైల్లో అయితే ఉన్నాడు. అదే నేపథ్యంలోని తన తోటి ఖైదీ ఒకతను ఈ ప్రభాకర్ ని చిత్రహింసలు పెట్టాడని, అతన్ని చంపేందుకు ఒక కుట్రపూరితంగా ఈ గన్లన్నీ కొనుక్కున్నాడంటూ కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకి సంబంధించిన బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి గతంలో కూడా విశాఖ 2020లోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు 2022లోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోని బెయిల్ తీసే సమయంలో అదే అదునుగా చూసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి వరుసగా దొంగతనాలు అయితే చేస్తున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో కూడా 16 ఏదైతే కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఇటు మొయినాబాద్ నార్సింగ్ పరిధిలో 2 కేసులు నమోదైనవి. ఆ 2 కేసులకు సంబంధించి పోలీసులు లుకౌట్ అంటే తన ఫోటోని ప్రతి చోట కూడా పబ్లిష్ చేశారు. ముఖ్యంగా వారాంత చివరిలోని పబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి ఇటు బౌన్సర్లకి అలాగే పబ్ యజమానులకు కూడా ఇదే ఫోటోలు పంపించిన నేపథ్యంలో నిన్న సాయంత్రం 7:10 ప్రిజన్ పబ్ లోకి ఎంట్రీ అయ్యే సమయంలో బౌన్సర్లు అతను గుర్తించారు. సానుకూలంగా ఏదైతే తను పట్టుకునేందుకు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో నిన్న టీసీఎస్ కు సంబంధించిన వెంకటరామరెడ్డి, అలాగే ప్రదీప్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అలాగే మరొక పక్క వీరస్వామి 3 కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళిన సమయంలో వాళ్ళని చూసి గన్తో ఫైర్ చేశారు. వెంటనే గన్తో ఫైర్ చేయడంతో కూడా ఇటు వెంకటరామరెడ్డి తొడలోకి ఒక బుల్లెట్ అయితే దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అతను ఆసుపత్రికి అయితే చేర్చారు. అతన్ని వెంటనే అటు బౌన్సర్ల సాయంతో పోలీసులు అతను వెంటనే అదుపులోకి అయితే తీసుకున్నారు. నిన్న అతన్ని అదుపులో తీసుకున్న సమయంలో 2 గన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు తన రూమ్ లో 3వ గన్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.